హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. ఇంక ఈరోజు లంచ్‌లోకైతే ఆలు కుర్మా అయితే చేశానండి. దానికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డ అయితే తీసుకున్నాను. అవైతే ముందుగా అయితే ఉడకబెట్టుకునండి. ఒక 80% వరకు అయితే మామూలుగా అయితే ఉడకబెట్టుకోవాలండి. ఇంకా తర్వాత అయితే కుర్మా కోసం అయితే కొద్దిగా అయితే ఆయిల్ పోసాను. 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఏసుకున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అయితే ఏసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. దీనికోసం అయితే నేను మీడియం సైజ్ టమాటాస్ అయితే 3 అయితే తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏసుకున్నాను. కొద్దిగా అయితే పసుపయితే యేసుకొని కలుపుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకయితే కలుపుకోవాలండి. దీంట్లో మనమైతే తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటే చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా. మీకొక బగారాకు ఉంటే అది కూడా యేసుకోండి. నా దగ్గరైతే లేదు. అదైతే యేసుకోలేదు. ఇక ముందుగా కట్ కట్ చేసుకున్న టమాటా అయితే ఏసి మంచిగా అయితే ఫ్రై చేసుకున్నానండి. అవి వేసి మంచిగా అయితే కలుపుకోవాలి. అవి ఒక 2 నిమిషాలయితే మగ్గనిచ్చుకోవాలండి. అవి మంచిగా కుక్ అయ్యాకయితే ఇప్పుడైతే మనం కారం అయితే యేసుకుంటున్నాను. కారము, ధనియాల పొడి అయితే యేసుకుంటున్నానండి. కొద్దిగా అయితే సాల్ట్ అయితే యేసుకున్నాను. అవేసి మంచిగా అయితే కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గాకనండి వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకైతే వాటర్ అయితే పోసాను. ఇందులోనే టేస్ట్ కోసం కసూరి మేతి అయితే యేసుకున్నానండి. కొంచెం మసాలా దినుసులు కూడా యేసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నాను. ఇంకా మనకు ఇదైతే బాగా మసలాలండి. కుర్మా కోసం కదా! ఆలు మంచిగా మసలే వరకైతే ఉంచుకోవాలి. ఇంకా ముందుగా ఆలుగడ్డలయితే యేసుకుంటున్నానండి. ఇవేసుకొని ఒక 2 నిమిషాలయితే మగ్గనిచ్చుకోవాలండి. గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఎసరంతా కొంచెం మనకు కావాల్సిన గ్రేవీ వచ్చే వరకైతే కుక్ చేసుకోవాలి. ఇంక ఇందులో మనం చివర్లో కూడా ఏసేదైతే ఏం లేదండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంక మీకుంటే కొత్తిమీర అయితే ఏసుకోండి. నా దగ్గరైతే లేదు. ఇంక నేను దానికోసం అయితే కరివేపాకయితే ఏసానండి. ఏసి మంచిగా అయితే కలుపుకోవాలండి. కంప్లీట్ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.